నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. ఆర్టీసీ కార్మికులకు చిన్న చిన్న తప్పిదాల వల్ల బీఆర్ఎస్ హయాంలో జాబులు కోల్పోయామంటూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగింది. దాదాపుగా 300 మంది కార్మికులు అయితే వచ్చారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ జాబులు మా జాబులు మాకు ఇస్తారని ఆశించాము, ఇప్పటికైనా ఇస్తారని కూడా అనుకుంటాము. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎటువంటి నష్టం జరుగుతూ ఉంది మీకు ఆర్టీసీ వ్యవస్థలో? మీకు ఏ విధంగా ఉద్యోగం కోల్పోయారు? ఈరోజు ఆర్టీసీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాలనలో చిన్న చిన్న పొరపాట్లకు, చేయని పొరపాట్లకు వందలాది మందిని, సుమారు 600 మందిని ఆర్టీసీలోంచి విధుల నుంచి దూరం చేశారు. ఇది చాలా తప్పు, ఇది చాలా అన్యాయము. ఎన్నో కుటుంబాలు ఇలా రోడ్ల మీద పడ్డాయి. వాళ్ళకు తిండి లేక, తిప్పలు లేక, పిల్లల్ని చదివించుకోలేక ఎన్నో 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 ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాస్తవంగా ఒక ఉద్యోగి, చిన్న ఉద్యోగి, ఆర్టీసీ కార్మికుడు అనేవాడు, ఒక డ్రైవరు, ఒక కండక్టరు, ఒక శ్రామికో, మెకానికో, చిన్న ఉద్యోగులు, వీళ్ళ మీద ఉద్యోగాలు తీసేసేంత నేరం ఏం చేయలేదు. సరే, ఏదన్నా ఒక ప్రయాణికుడు ఇక్కడ దిగేది ముందు స్టేజ్లో దిగిండొచ్చు, అలాంటి దానికి ఆ ప్రయాణికుడిని టికెట్ లేనందుకు శిక్షించవచ్చు. చట్టం కూడా అదే చెప్తున్నది. ఆ పని చేయకుండా కండక్టర్కు మెమోలు ఇవ్వడం, ఆయన్ని డిపోస్ పేర్లో పెట్టి ఉద్యోగాలు బీకేయడం, ఇలాంటివి చేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు మీరు నన్ను ఏం జరిగిందని అడిగారు. నా పేరు సంజీవ్. నేను నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ 1 డిపోలో కండక్టర్గా విధులు నిర్వహించే వాడిని. ఒక సంఘానికి రాష్ట్ర నాయకుడిగా పనిచేసి ఉన్నా. నేను పనిచేస్తున్న అప్పటికి కూడా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసా. ఏదైనా ఉంటే విధానమైనటువంటి వాటి మీద అధికారులను ఎప్పటికప్పుడు మాట్లాడేవాళ్ళం, ప్రశ్నించేవాళ్ళం. ఇది తప్పు అని చెప్పేవాళ్ళం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనేదో ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేసినానని, ముఖ్యమంత్రిని ప్రశ్నించానని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ మీద నా మీద పోని ఎవరైనా కంప్లైంట్ చేయాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నేను పోస్టు పెడితే అలా కొడుకో, అలా బిడ్డనో, లేదంటే ఇంకెవరో కంప్లైంట్ చేయాలి కదా. ఎలాంటి కంప్లైంట్ లేకుండా పగబట్టినట్టు తీసేసి నన్ను ఉద్యోగంలోంచి గత ప్రభుత్వం నన్ను విధుల నుంచి దూరం చేసింది. ఇది ఎంతవరకు న్యాయం మీరు అర్థం చేసుకోండి. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, అయ్యా డిపో మేనేజర్ చేసింది తప్పు, నేనేం చేయలేదు, ఇది అన్యాయం అని చెప్పి తీసుకెళ్ళి, అయినా కూడా వాళ్ళు కూడా కనికరించాలి. పై అధికారుల దృష్టికి వాళ్ళు కనికరించాలి. ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రజాప్రభుత్వం వచ్చిందని చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మాకు సుమారు 600 మందికి అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి. సరే, చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా చేసి ఉండొచ్చు. చిన్న చిన్న పొరపాట్లు, ఏదైనా యాక్సిడెంట్, డ్రైవర్ అయితే ఏదన్నా వేరే వాడు ఎదురుగా వచ్చి తప్పు చేసినా మా డ్రైవర్లకే ఉద్యోగాలు పోతున్నాయి. చిన్న ఎవరైనా టికెట్ తీసుకోలేవచ్చు. ఇప్పుడు సీట్లు పల్లె వెలుగులో 56 ఉంటాయి, ఎక్స్ప్రెస్లో 49 ఉంటాయి, సూపర్ లగ్జరీలో 38 ఉంటాయి. ఈ సీట్లకు డబుల్ ఎక్కితే పల్లె వెలుగులో 56 ఉండే చోట 120, 130 మంది ఎక్కుతున్నారు. మీరు గమనించండి, మీరు ఒకసారి చూడండి. మా పనికి మించిన భారం, మా శక్తికి మించిన భారం డ్రైవర్ మీద భారం పడుతున్నది, బస్సు మీద కూడా పడుతుంది, ఓవర్లోడ్. మరి అటువంటి టైంలో ఏదన్నా చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు మా వాళ్ళు. ఏదైనా టికెట్ ఇవ్వకపోవడమో, లేదంటే ఏదైనా 10-20 రూపాయలు తీసుకొని అటువంటి వాటిని కూడా పెద్ద మనసుతో మన ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు అటువంటి వాళ్ళని కూడా క్షమించాలా. ఎవరు కూడా కావాలని పొరపాట్లు చేయరు. యాక్సిడెంటల్గా ఏదైనా జరిగితే కూడా పెద్ద మనసుతో అధికారులు క్షమించాలా. నేను ఇంకోటి ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఒక 50 రూపాయల పొరపాటు చేసినా, 100 రూపాయలు పొరపాటు చేసినా అక్కడ మీరు 1000 రూపాయలు ఫైన్ వేయండి, 2000, 10,000 వేయండి. 100 రూపాయలు తప్పు చేస్తే 10,000 ఫైన్ వేసి అక్కడే శిక్షించండి. కానీ ఉద్యోగాల్ని వీకేసి దీని మీదనే ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు, చిన్న ఉద్యోగులు. వీళ్ళ ఉద్యోగాల్ని వీకేసి వీళ్ళ కుటుంబాలని రోడ్డు మీద వేసి పిల్లల చదువుల్ని ఆగం చేసి దాంతో మీకు ఏం లాభం వస్తుందని అధికారులు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎవరైనా తెలిసి తెలియక పొరపాటు చేస్తే సజ్జనార్ సార్ గారు మన్నించాలని కూడా కోరుతా ఉన్నా. ఈ మధ్యకాలంలో సజ్జనార్ సార్ గారి మీద కూడా ఎవరో ఒకరిద్దరు ఆరోపణలు చేసినట్లు మేము చూసినాం. కానీ అవన్నీ కూడా 600 మందిని ఆపాదించొద్దు. చేస్తే ఒకరిద్దరు వాళ్ళు అజ్ఞానంతోనో, లేదా తెలియనితనంతోనో, లేదా ఎవరైనా చెప్తే నేర్పితే మాట్లాడిరో మాకు తెలియదు. కాబట్టి అవన్నీ కూడా మన గౌరవ ఎండి సజ్జనార్ గారు దృష్టిలో పెట్టుకోకుండా మా అందరికీ కూడా 600 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఈ ప్రజాప్రభుత్వంలో కోరుతా ఉన్నా. ఇస్తారన్న నమ్మకం ఉంది. ఎందుకంటే మీ దృష్టికి తీసుకొస్తున్న 2008 డిఎస్సి ఉద్యోగులు, 2008లో సెలెక్ట్ అయినటువంటి డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాల కోసమే తెలంగాణ అన్నటువంటి వాళ్ళు కూడా ఇవ్వలేరు. కానీ ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి మా అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తారన్న నమ్మకం మాకు ఉంది, ఆ కమిటీ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. నాకు తెలిసి వారం 10 రోజులు అందరికి కూడా మంచి వార్త చెప్తారని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ని ఏమైనా కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా మీరేమన్నా? సార్ పొన్నం ప్రభాకర్ గౌడ్ని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా?
మేము మన గౌరవ రవాణా శాఖ మంత్రులు, బీసీ శాఖ మంత్రులు, గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ గారిని కూడా కలిసినాము. మా ఈ చిన్న పొరపాట్లు అయ్యో అని ఆయన కూడా భావించిండ్రు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒక టీం కలవడం జరిగింది. ఆయన కూడా అవకాశాలు ఉంటే అందరికి ఇవ్వండి అని కూడా చెప్పిండ్రు. తద్వారా ఒక త్రిసభ్య కమిటీ ప్రభుత్వం వేసింది. మన ప్రజాభవన్ నోడల్ అధికారిని దివ్య మేడం గారు, అలాగే మన గౌరవ ఎండి సజ్జనార్ గారు, సంజయ్ కుమార్ సార్ గారు సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అట్లాగే మన వికాస్ రాజ్ సార్ గారు కూడా అందులో ఉన్నారు. సో వీళ్ళందరితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ కూడా మా సమస్యని అతి త్వరగా మా పీకేసులన్నీ తెప్పించుకున్నారు, మా సర్వీస్ బుక్లన్నీ కూడా తెప్పించుకొని చిన్న పొరపాట్లు నేను ఐఏఎస్ అధికారులు నిజంగా బాధపడ్డారు. అరే ఇంత చిన్న అబ్సెంట్ అయితే కూడా ఉద్యోగాలు పీకేస్తారా ఇన్నేళ్ళు? అరే ఈ 10-20 రూపాయలకు కూడా, ఈ 100 రూపాయలకు కూడా 7-8 ఏళ్ళు ఉద్యోగాలు పోతాయా? ఇప్పుడు నాలాంటి వాడు సోషల్ మీడియాలో నిరాధారమైన ఆరోపణ, ఏదో ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టిండానంటే కంప్లైంట్, లేని కంప్లైంట్ కూడా ఇట్లా కొన్ని చేయని తప్పులకు కూడా జరిగినాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆలోచించారు. అందరికి కూడా ఒకసారి పెద్ద ఎత్తున 600 మందికి కూడా క్షమించి అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం.